హాయ్ దిస్ ఇస్ మోనిత. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండలము రేగడి దోస్వడ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ రైతు రవీందర్ రెడ్డి గారు కుసుమ సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఈ కుసుమ సాగు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి, అయితే ఈ కుసుమ సాగు వల్ల ఎలాంటి లాభాలు వస్తూ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో చేశారు అనే వివరాలు ఇవాల్టి మన వీడియోలో చూసేద్దాం. రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు ఏంటి అనేది ఆయన మాటలోనే విందాం. నమస్కారం అండి. నమస్తే. ఎస్ చెప్పండి, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు? మేము 7 years నుంచి చేస్తున్నాం అమ్మా పంట. ఇది పంట 7 years నుంచి చేసినప్పుడు కూడా వర్షాలు తగ్గినాక పంట స్టార్ట్ చేయాలి. ఇది వర్షాలు ఉంటే పంట రాదు, మొలవదు నీళ్ళతోటి. వర్షాలు మొత్తం తగ్గిన తర్వాత పంట వేస్తే ఇట్లా అవుతుందమ్మా. ఓకే, అయితే ఇది విత్తనాలు తెచ్చుకుంటారండి, మొక్కలు వేస్తారా, ఎలా ఉంటుంది ప్రాసెస్? విత్తనం తెచ్చుకోవాలమ్మా. విత్తనం తెచ్చి పంట వేయాలి. పంట వేసిన తర్వాత 12 రోజులు 14 రోజుల తర్వాత మొలుస్తాయి. వర్షాలు ఉండదు దీనికి. వర్షాలు ఉంటే పంట రాదు. ఓన్లీ ఇంకా ఏది చలికాలంలో అండ్ ఎండాకాలంలో ఈ రెండు. ఎండాకాలం రాదమ్మా, సీజన్ కూల్ ఉండాలి. ఇది కూల్ ఉండాలి. వర్షం తక్కువ లోపల పదన ఉంటే సరిపడుతుంది. ఓన్లీ చలికాలంలోనే వస్తుంది. చలికాలం. ఎన్ని ఎకరాలు వేస్తారండి మొత్తం? 2 ఎకరాలు ఉందమ్మా. 2 ఎకరాల్లో ఉండింది. అయితే ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని విత్తనాలు పడతాయి? ఎకరానికి 3 నుంచి 4 కిలోలు. మరీ ఎక్కువ వేస్తే 5 కిలోలు. 5 కిలోలు అయితే ఇట్లా ఒత్తుగా అవుతుంది, కానీ పంట బలంగా రాదు. తక్కువ వేస్తే బాగా బలంగా ఉండి సత్తు ఉంటే బాగా వేయాలి. తక్కువ వేయాలి. అయితే 5 కిలోలు విత్తనాలు వేస్తానంటున్నారు ఒక ఎకరానికి వచ్చేసి. దాని విత్తనాలు విత్తే కంటే ముందు భూమిని ఎట్లా సాగు చేస్తారు? భూమిని విత్తనం వేయకముందు మసాలాలు అయినా సరే, కోడి ఎరువు అయినా, మన పశువులది ఎరువు అయినా వేసిన తర్వాత వేస్తే బాగా అవుతుంది. లేకపోతే ఇక డిఏపి, యూరియా అటువంటిది వేసుకోవాలమ్మా. వేసుకున్న తర్వాత పంటను చదును చేసుకోవాలి. అయితే రవీందర్ రెడ్డి గారు, అయితే సాయిల్ మొక్క వేసే ముందు సాయిల్ ప్రిపరేషన్ ముఖ్యము అని అన్నారు కదా, ఏ నెలలో అయితే బాగా పండుద్ది అంటారు? నల్ల రేగడ్లు అయితే పంట బాగా వస్తుంది అమ్మా. ఎర్ర రేగడ్లు అయితే పంట బలంగా రాదు. ఈ పంట అసలు ఎర్ర నెలల పంటనే రాదు, చిన్నగా అవుతుంది, నీళ్లు పెట్టాల్సి వస్తుంది, పంట దిగుబడి తక్కువ ఉంటది. ఈ నల్ల పొలాలల్లో వర్షాకాలమే ఉండవద్దు నల్ల పొలాలు వేస్తే. వర్షాలు లేకుంటే పంట బాగా వస్తుంది. వర్షం పడితే మొలవయి. అవునా, అసలు మొక్కే రాదు. మొత్తానికి వర్షం మొత్తం తగ్గిపోయినాక వేస్తే పంట బాగా వస్తుంది. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు విత్తనాలు తీసుకొచ్చేసి మొలకెత్తిస్తాము అని అన్నారు కదా, అసలు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక ఎకరానికి వచ్చేసి ఎంత అవుద్ది కాస్ట్? మార్కెట్లలో దొరుకుతాయమ్మా. ఇప్పుడు చేవల మార్కెట్ అని, సర్దార్ నగర్ అని, ఉస్మాన్ గంజ్లా అక్కడ పోయి తీసుకొస్తామమ్మా. 110 నుంచి 90 నుంచి 110 రూపాయల దాకా కిలో దొరుకుతాయి మనకు. కిలో దీనికి ఒక 5 కేజీలు పడుతుంది. 5 కేజీలు. మరి పంట మనకు తక్కువ సత్వ బాగుంది అనుకో, ఇత్తనం తక్కువ వేస్తే 3 నుంచి 4 కిలోలు వేసుకోవాలమ్మా. ఎక్కువ వేస్తే పంట ఇట్లా పల్చగా ఎక్కువ ఒత్తుగా పంట దిగుబడి తక్కువ అవుతుంది. పల్చగా ఉంటే బాగా రెమ్మలు కట్టి బాగా పంట వస్తుంది. అయితే నార్మల్ గా చల్లుతారా లేదంటే సాలు కట్టి చల్లేస్తారా? మిషన్ కోట్ దగ్గర మందు వేయడానికి ఉంటది, ఓ పక్కనేమో విత్తనాలు రానికి వస్తుంది. అంటే మొక్కకి డిస్టెన్స్ ఇది మెయింటైన్ చేస్తారా? ఆల్రెడీ తిరుగుతుంటది అమ్మా. మిషన్ కి తగ్గట్టు విత్తనం పడుతుంటది. ఇది మిషన్ తోటే వేసిందమ్మా. ఓకే, జనరల్ గా ఎంత డిస్టెన్స్ ఉంటది మొక్కకి మధ్యలో? 2 ఫీట్లు 3 ఫీట్లు ఉంటది అంతే. ఇంకా కొద్దిగా పల్చగా అయితే బాగా అవుతుంది చేను. బాగా బలం ఉండాలి భూమిలో, మంచిగా వస్తుంది పంట. ఆర్గానిక్ లాక దీనికి మందులు తక్కువ, మళ్ళా మసాలా వేసినా ఏది వేసినా ఒకటేసారి వేయాల్సి. ఒకసారి వేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ లో ఎప్పుడు వేస్తారు మరి? ఇది మొత్తానికి వర్షాలు తగ్గినాక నవంబర్ నుంచి డిసెంబర్ లోపల వేసుకోవాలమ్మా. తర్వాత వేస్తే పంట రాదు. ఎండలు కొడుతుంటాయి కమ్మా, కూల్ వాతావరణం ఉండాలి దీనికి. కూల్ వాతావరణం ఉంటే పంట బాగా వస్తుంది. ఓకే రవీందర్ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు విత్తనం వేసిన తర్వాత 14 to 17 days లో మొలకొచ్చేస్తుంది అని అన్నారు. మొత్తము పంట చేతికి వచ్చే లోపు ఎన్ని రోజులు పడుతుంది? 3 months, 3 నెలలమ్మా. 3 నెలల్లో పంట వచ్చేస్తుంది.
మందులు కొట్టాల్సింది ఎన్ని 2 సార్లు ఒక్కసారి కొట్టాలి. ఇప్పుడు వర్షాకాలంలో తుఫాన్లు అని అవని ఇవన్నీ వస్తుంటాయి కదా, ఈ నల్ల పెయిన్ వస్తుంది అమ్మ మనకు మొగుళ్ళు అనేవి వస్తాయి కదా, అప్పుడు వాతావరణం చేంజ్ అయినప్పుడు ఈ నల్ల పెయిన్ వస్తుంది. నల్ల పెయిన్ వచ్చినప్పుడు దానికి మందు వాడాలి. ఏంటంటే మరీ మామూలు మందులు వాడాలి, మరీ ఎక్కువ డోసు వాడితే కూడా చేను ఖరాబ్ అయిపోతుంది. లైట్ వెయిట్ మందులు వాడాలి. ఓకే, అయితే ఇప్పుడు మందులు వాడాల్సి వస్తుంది, పెస్టిసైడ్ వాడాల్సి వస్తుంది అని అంటున్నారు కదా, జనరల్ గా వీటికి ఎలాంటి రోగాలు వస్తూ ఉంటాయి? ఒక్కటే రోగం అమ్మ, ఈ నల్ల పెయిన్ ఉంటది అమ్మ, ఈ నల్ల పెయిన్ ఒక్కటే. ఇక ఏ రోగము ఏది అని ఇది విత్తనం వేసిన తర్వాత వర్షాలు పడొద్దు. వర్షాలు పడితే పంట అంత బలంగా రాదిగా, వర్షం అసలే ఉండొద్దు. ఇంకో మనం విత్తనం వేసిన తర్వాత అదొక నల్ల పెయిన్ వస్తుంది. 1-2 సార్లు మందులు కొడితే సరిపడతాయి. అయితే ఒక ఎకరానికి వచ్చేసి మనకి ఎంత ఖర్చు అవుతుంది? మీకు విత్తనాలకు కానీ పెస్ట్ కానీ ప్రతి అన్నిటికి కలిపి ఎంత ఖర్చు అవుతుంది? 6,000 నుంచి 7,000 దాకా వస్తుందమ్మా ఎకరానికి. దున్నకానికి, మసాలాలకు, మనము మిషన్ తోటి వేయడము, ఇదంతా ఖర్చు 6-7 వేలకు వస్తుంది. ఎంతమంది వర్క్ చేస్తారు దీని మీద? వర్క్ అనేది ఏముండదమ్మా, వేసేటప్పుడు మిషన్ ఉంటది, మిషన్ మీద డ్రైవరు, దానికి విత్తనాలు వేయడానికి ఓ మనిషి. అప్పుడు మళ్ళా తర్వాత మందు కొట్టేటప్పుడు 2, ఒక రోజు పని అనుకో, అది అంతే. ఇక ఇంకేముండదమ్మా, ఎక్కువ పని అనేది ఉండదమ్మా. ఆర్గానిక్ పంట ఇది, ఎక్కువ మనుషులు కావాలి, లేబర్ ప్రాబ్లం అనేది ఎటువంటిది ఉండదు. ఇది వాళ్ళ పంట చాలా సులువుగా అయిన పంట ఇది. అయితే దీనికి వాటర్ కొంచెం తక్కువ పెట్టాల్సి వస్తుంది అని అంటున్నారు కదా, అయితే అసలు ఎప్పుడెప్పుడు పెడతారు? ఎలాంటి సిస్టమ్ లో పెడతారు? వాటర్ అసలు వాటరే పెట్టొద్దమ్మా, అసలు బేసిన్ దగ్గర నుంచి వాటరే ఉండదు. దీనికి ఖాళీ పదను, భూమిలో అడుగు పదను ఉంటే సరిపడుతుంది. ఏది మీరు మొక్కేసేటప్పుడు వాటర్ తో చేస్తారా? అసలు అవసరం లేదమ్మా, పదను ఉంటే పదును కొంచెం లైట్ పదనుండి ఇత్తు బయటకు వచ్చేసినట్టు అయితే ఇంకా వాటర్ అన్న మాటే. వాటర్ అనేది రావద్దు, దాని మీద వాటర్ పడితే పంట రాదు. అసలు ఉండకూడదు అసలు. చాలా సులువైన పంట ఇది, బలంగా ఉంటే 3 నెలల పంట వచ్చేస్తుంది. ఓకే అండి, అయితే ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని కేజీ అవుతుందండి కుసుమ? ఎకరానికి వచ్చేసి అమ్మ 5 నుంచి 6 క్వింటాలు వస్తాయి ఎకరానికి. మంచి బలంగా ఉంటే 8 క్వింటాలు, అంతకు ఎక్కువ అయితే రావు. రెండోది, ఇది మనకు విత్తనం మంచిగా ఉందనుకో, సీడ్ తెచ్చేటప్పుడే మంచి విత్తనం అయితే ఎక్కువ వస్తుంది. విత్తనం గిట్ట ఖరాబ్ ఉండి వర్షాలు పడ్డదనుకో తక్కువ వస్తుంది. అంతేమ్మా, విత్తనాన్ని బట్టి పంట వస్తుందమ్మా. అయితే అసలు మరి మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? అమ్మడం ఎట్లాగా ఉంటది? అమ్మడము ఇప్పుడు సర్దార్ నగర్ అని మాకు దగ్గర ఒకటి మార్కెట్ ఉంది, అక్కడ వేస్తాం. లేకపోతే చేవల మార్కెట్, ఈ 2 మార్కెట్లు అమ్మ మాకు దగ్గర బాగుంటదని ఇక్కడనే వేసుకుంటాం. అయితే మీరు ఇందాక అన్నారు మొత్తం పంట ఎకరానికి వచ్చేసి ఒక 7,000 వరకు ఖర్చు అవుతుంది అని అన్నారు కదా, ఎకరానికి వచ్చేసి మీకు ఎంత వస్తుంది? 25 నుంచి 30 వేలు వస్తుంది అమ్మ ఎకరానికి. మనం మంచిగా వెళ్తే పంట మంచిగా వస్తాయి, లేకపోతే 20 వేలు అనుకోవాలి మేడం మంచిగా. ఎస్, చెప్పండి. అయితే మీరు కుసుమలు అమ్ముతారా లేదంటే ఆయిల్ ప్రిపేర్ చేసి అమ్ముతారా? మన అవసరం అనుకున్నంత వరకు ఆయిల్ ప్రిపేర్ చేస్తామమ్మా. కాదు మనకు ఎవరు అవసరం లేదు అనుకున్నప్పుడు మార్కెట్ తీసుకుపోయి కుసుమలు అమ్ముకుంటాము. ఓకే, అయితే మీరు ఇంట్లో కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తామమ్మా. సంవత్సరం పొడవు ఇదే. బయటికి వ్యవసాయం చేసి మనం బయట తీసుకొచ్చి తినలేం అమ్మా, ఇదే బానే ఉంటదమ్మా. కుసుమల నూనె తింటే ఎటువంటి రోగము, కాళ్ళ నొప్పులు అటువంటి ఏది ఉండదు. ఆర్గానిక్ పంట అమ్మ, చాలా ఆర్గానిక్. ఇది మందులు పట్టవు, ఏమి పట్టాయి తక్కువ. అందు గురించి ఎటువంటి రోగాలు ఏది అనేది ఉండదు. ఇప్పుడు ఈ నూనెకు మనం చూడక ఇది మన దగ్గర చేతితో పంట పండించుకొని తినేది అది. అందు గురించే మేడం ఇదే వాడతాం మేము. అయితే నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇవి బాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. అసలు మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారు దీంట్లో? ఎందుకంటే తీయాలి కదా, విత్తనాలన్నీ తీయడానికి ఇదన్నీ చెయ్యాలి కదా, ఎట్లా వర్క్ చేస్తున్నారు దీంట్లో? ఉదయం పూట గుచ్చుకో మేడం ఇవి. 12 గంటల తర్వాత ఎండ ఎక్కువైన కొద్దీ, ఎండ ఎక్కువైన కొద్దీ దాని కుసుమ అనేది ముళ్ళు బాగా తేజ్గా అవుతుంటది. మనము సాయంత్రం పూట నార్మల్గా ఉండిపోతుంది. అంటే మార్నింగ్ టైంలో గుచ్చుకోదు. 9 తర్వాత స్టార్ట్ అవుతుంది గుచ్చుకోవడం. ఓకే, దాన్ని ఈ కుసుమ ఉంటది అమ్మ, ఇగో మీది ఎండ కొట్టిన కొద్ది తేజ్ అవుతుంటది. మరి అట్లయితే విత్తనాలు ఎప్పుడు తీస్తారు? ఏ టైంలో తీస్తారు? పొద్దున 3 గంటల రాత్రికి అట్లా 4 గంటలప్పుడు మొత్తం కూల్ పోసుకోవడం. అంటే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి మేడం, అంతా మిషన్లతోటే చేసేస్తాం.
అయితే చెప్పండి రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ వాటర్ అసలు పడకూడదు అని అంటూ ఉన్నారు. అవును. ఒక్కొక్కసారి ఏంటంటే అకాల వర్షాలు పడిపోతూ ఉంటాయి, వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు? వర్షాలు పడితే పంట అనేది ఖరాబ్ అయిపోతుంది మేడం. ఇది మ్మ్. వర్షాలు పడనే వద్దు దీనికి. పడ్డదనుకో మొత్తం తయారైనాక ఈ కుసుమలు అనేటివి నల్లగా అయిపోతాయి, మ్మ్. లోపటనే నల్లగా అవుతాయి. మనం తీసుకున్నా కూడా మ్మ్. దాని నూనె బాగుండదు, పంటనే ఖరాబ్ అయిపోతుంది మొత్తం. వర్షాలు అసలే పడద్దు. అకాల వర్షాలు పడితే పంట నాశనమే. ఇక మ్మ్. 5 జంతులు 6 క్వింటాలు అయ్యేది 2 క్వింటాలు అయ్యేది మా ఎక్కువ. ఆహా. మొత్తానికి వెనక వెళ్ళిపోవడమే కాదు, మ్మ్. అట్లా నల్లగా అయిపోతాయి. నూనె రాదు. నూనె మనం బలవంతంగా దాన్ని ఏదో ఒక అడిగి చేసి అట్లా వేసిన తర్వాత కూడా నూనె రాదు. మనం నూనె బలవంతంగా తీస్తే వాసన వస్తుంది. మ్మ్. ఆ విత్తనాలతో తీసేస్తే ఇంకా పనికిరా వాసన వచ్చేస్తే మనం దాన్ని తినలేము, చేయలేము. మ్మ్. అంత వర్షాకాలం దీనికి పడవద్దు. మొత్తానికి పంట తీసిన దాకా కూడా వర్షాలు రావద్దు. మ్మ్. అయితే చెప్పండి, 7 years గా వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ఈ కుసుమ పండిస్తూ ఉన్నాను అన్నారు కదా. అవును. ఈ 7 years లో నష్టాలు చూసారు ఎప్పుడైనా? వర్షాకాలం అయినప్పుడు 3 years బ్యాక్ వర్షాకాలం ఇట్లానే ఉండే మేడం. మ్మ్. ఈ సంవత్సరం అయినట్టే 3 years బ్యాక్ ఉండే. మ్మ్. వర్షాలు పడ్డప్పుడు కుసుమలు వేసినాం పడదని. మ్మ్. వేస్తే మొత్తం గడ్డి లేచింది, మొత్తం మ్మ్. కలుపు లేచింది. పంట కూడా ఖరాబ్ అయిపోయింది. ఆ. లాభం అనేది లేదు. ఓకే. మొత్తానికి నష్టమే మేడం. 3 సంవత్సరాల కింద. ఆ. ఈ సంవత్సరం కూడా కొంచెం వేసినట్టుంది పక్కకు. వేసి కూడా ఇట్లనే కలుపు ఇది అదే తర్వాత వేసి మ్మ్. బాగా రాలేదు పంట కూడా. ఇంకా బాగా అయ్యేది ఉండే కానీ కాలేదు. వర్షాలు ఎక్కువ ఉండదు మేడం. మ్మ్. మొత్తానికి వర్షాలు తగ్గినాకనే వేయాలి, కానీ వర్షం పడుతుంది పడదు అనేది మనం చూసి చేయలేం కదా మేడం. యా, అంతే కదా. ఇట్లా వర్షాలు పడ్డప్పుడు పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. ఓకే, రవీందర్ రెడ్డి గారు చెప్పండి, 7 years గా వ్యవసాయం చేస్తున్నాను అని అన్నారు కదా. అంతకు ముందు ఏం చేశారు అండ్ వ్యవసాయం చెయ్యాలి అని ఎందుకు అనిపించింది మీకు? వ్యవసాయం చేయాలంటే మా తండ్రి, మా డాడీ అయినా ఎవరైనా మా అన్న వ్యవసాయమే చేస్తుంటే ఇది బాగానే ఉంటుంది కదా అని 10వ తరగతి దాకా చదివినమ్మా. చదివిన తర్వాత వ్యవసాయం చేసిన మేడం. వ్యవసాయం చేసిన తర్వాత ఇట్లనే మా డాడీ చేస్తుంటే ఇది ఇట్లా చేస్తారా అది అట్లా చేస్తారా అని వాళ్ళు చెప్పుట్లా మనం చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా కుసుమ సాగు చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మంచి నల్లరేగడి భూములు ఉంటే ఈ పంట అయితే బాగా లాభసాటి పంట అమ్మా. మళ్ళీ రెండోది టైంకు మనం నవంబర్ డిసెంబర్ మధ్యలో పంట వేసుకుంటే నీకు వర్షాలు పడకపోతే మంచి దిగుబడి వస్తుంది. బలం ఉండాలి పొలంలో. డిఏపి మందులు ఎరువులు అటువంటి ఏం వాడకుండా మనము పశువుల ఎరువు అయినా సరే కోళ్ళ ఎరువు అంటారు కదా, అది వేసినా కూడా సరిపోతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. సులువైన పంట అమ్మా. మందులు కూడా తక్కువ పడతాయి. ఆర్గానిక్ పంట లేక మొత్తానికి పంట దిగుబడి బాగుంటుంది. బలమైన నల్ల రేగడ్లు వేయాలమ్మా. ఇది వేరే ఇప్పుడు ఎర్ర పొలాలు వేసి నీళ్ళు పెట్టి వేసినా కూడా పంట ఇంత దిగుబడి నల్ల పొలాలు వచ్చినంత రాదు. అయితే రవీందర్ రెడ్డి గారు, మీరు ఇది 3 నెలల పంట అని అంటూ ఉన్నారు కదా. ఈ పంట అయిపోయిన తర్వాత దీంట్లో ఏం వేస్తారు? ఇది ఒకటే పండిస్తారా, ఇంకేమైనా ఉంటాయా? వర్షాకాలం ముందు మనము వేసవి కాలం కానీ వర్షాకాలం వస్తుంది కదా. వర్షాకాలం ముందు పంట పండించిన తర్వాత ఇది వేసుకోవచ్చు. లాస్ట్ ఫస్ట్ మేము క్యారెట్ వేసినాం. ఇలా క్యారెట్ తీసిన తర్వాత ఇది నవంబర్ డిసెంబర్ మధ్యలో వేసుకున్నామమ్మా. పంట 3 నెలల్లో వచ్చేస్తుంది పంట కూడా. ఓకే, దీనికి ముందు అయితే వేరే పంటలు వేస్తారు, వెనక వేరే పంటలు వేసేస్తారు. వెనక వేయడానికి లేదమ్మా, వేసవి కాలం వచ్చేస్తుంది పంట. ఇది రాదు. ఏ పంట వేసినా కూడా ఈ భూములలో ఇంకేం వెళ్ళిపోతుంది. అప్పుడు వర్షాకాలం ముందు క్యారెట్ చల్లిన తర్వాత ఇది వేసినామమ్మా. ఓకే, 2 పంటలు వస్తాయి సంవత్సరానికి. 2 పంటలు. వర్షాలు ఫస్ట్ వర్షాకాలం స్టార్ట్ చేసినప్పుడు క్యారెట్ చల్లాం దీంట్లో. క్యారెట్ చల్లిన తర్వాత క్యారెట్ తీసుకొని కుసుమలు వేసుకుంటాం. అయితే మీరు క్యారెట్ కుసుమలు 2 పండిస్తారు? 2 పండిస్తాం. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి? ఇది 2 ఎకరాలు ఉంటుందమ్మా. ఓన్లీ కుసుమ వరకు 2 ఎకరాలు ఉంటుంది. ఓకే. అయితే రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు అడవి పందులు వస్తాయంటున్నారు అండ్ నెమళ్ళు కూడా వస్తాయంటున్నారు కదా, మరి పంట నష్టం జరుగుతుంది, మరి వాటికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం పంట తయారు కాగానే తీసుకుంటాం. మనం పంట తయారు కాక ముందు అప్పుడు రావు మేడం. మొత్తం పంట తయారైన తర్వాత అది ఈ బొండు పగిలిన తర్వాతనే కదా మేడం మనం కూడా విత్తనం తయారైతుంది. అది కూడా అప్పుడే వస్తుంది. అప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అవసరం లేదు మేడం. పంట తీసుకోవాల్సిందే మనం. అంతే, తీయాల్సిందే. దాన్ని ఏమి చేయలేము మనం. ఏ జాగ్రత్త చేసినా అవి చేసే పని చేస్తాయి. వాటికి నూనె వస్తూ బాగా బలమైంది ఇది. అవి ఎటువంటి చేసినా కూడా తింటాయి. ఇప్పుడు మనం అడవి పందుల కంటే ఇట్లా కట్టేయగలుగుతాం. నెమలీలకు పైనుంచి వచ్చి కూర్చుంటాయి. వాటికి ఏం చేయలేం కదా మేడం. టైం వచ్చినప్పుడు పంట
తీసేసుకోవాల్సిందే టైం టు 3 months తర్వాత ఎండలు ఎక్కువైనాక శివరాత్రి అటు వెళ్ళిన తర్వాత పంట తయారైపోతుంది మొగ్గ వగిలిపోతుంది చూసుకుంటుండి తీసుకోవాలి. అడవి పందుల కంటే కరెంట్ షాట్ అటువంటివి పెట్టగలుగుతాం. నెమిలికి అయితే ఏది చేయలేదు. టైం పంట వచ్చినప్పుడే తీసేసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ జంతువులతోటి మనం ఏం చేయలేము. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. చూసారు కదా కుసుమ పంట ఎలా సాగు చేసుకోవాలి, దాంట్లో లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి అనే విషయాలు రవీందర్ రెడ్డి గారు చెప్పారు మనకి. సో అయితే కుసుమ నూనె వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్దీగా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అదేవిధంగా హెయిర్ అండ్ స్కిన్కి కూడా ఇదొక మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇదొక మసాజ్ ఆయిల్ లాగా, ఎందుకు అనంటే పెయిన్ని చాలా బాగా రిలీజ్ చేస్తుంది, అందుకనే ఇది మసాజ్ ఆయిల్ లాగా కూడా యూజ్ చేస్తారు. ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.